హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్య హై వ్లాగ్స్ అండ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు ఏంటంటే నేను నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేసిన 2 రకాల చపాతీలని చూపిస్తున్నాను. ఒకటి చిన్నప్పుడు అమ్మ చేసిన రెసిపీ, ఇంకొకటి రీసెంట్గా నేను నేర్చుకొని నా ఫేవరెట్ అయిపోయిన పరాటా అండి. ఈ 2 కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. అంతే కాకుండా ఈ వీడియోలో చపాతీలు మెత్తగా రావాలంటే ఏం చేయాలో టిప్స్ కూడా చెప్తాను, చూడండి. ఫస్ట్ ఒక బౌల్లో కొద్దిగా గోధుమ పిండిని అయితే మనం తీసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దనైతే కలుపుకోవాలి. మనం ఒకటేసారి నీరు పోయకుండా ఇలా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవడం వల్ల చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. కొంతమంది చపాతీలు సాఫ్ట్గా రావడం కోసం అందులో పెరుగు కానీ షుగర్ కానీ యాడ్ చేస్తూ ఉంటారు కదా. అలాంటివి ఏమీ అవసరం లేదండి. ఈ టిప్స్తో కానీ ఫాలో అయ్యి ఇలా చేస్తే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈ చపాతీ ముద్దని బాగా ఒక 10 నిమిషాల వరకు కలుపుకోవాలి. మనం ఎంత ఎక్కువ టైం కలుపుకుంటే చపాతీలు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి. చివరిగా ఇందులో ఒక 2 స్పూన్ల వరకు నూనెను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మరొక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత దీనిలో పైన ఒక ప్లేట్ కానీ లేదంటే తడిగా ఉన్న ఒక గుడ్డను కానీ కప్పుకోవాలి. 2 రకాలు తయారు చేస్తాను చెప్పాను కదా. ఫస్ట్ది ఏంటంటే మూలిక పరాటా, అదేనండి ముల్లంగి. మా సైడ్ అయితే వీటిని సొత్తుదుంపులు అంటారు. ఒక్కసారి కానీ నేను చెప్పిన విధంగా మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని చూడండి, మీకు కూడా ఖచ్చితంగా ఇది ఫేవరెట్ అయితే అయిపోతుంది. ఒక 2 ముల్లంగి దుంపలను తీసుకొని పైన చెక్కు తీసి శుభ్రంగా కడిగి ఇలా గ్రేటర్తో పెద్ద హోల్స్ ఉంటాయి కదా, దాంతో నీట్గా తురుముకోవాలి. చాలామంది ఈ మూలిక పరాటా చేసినప్పుడు సొత్తుదుంపుల ఆకులు ఉంటాయి కదా, వాటిని కూడా యూజ్ చేస్తారు. నేనైతే ఓన్లీ సొత్తుదుంపలు మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇలా చక్కగా మొత్తాన్ని గ్రేట్ చేసుకోవాలి. మనకు ఆల్రెడీ ఈ ముల్లంగిలో నీరు అనేది ఎక్కువగా ఉంటుంది కదా, ఈ ఎక్స్ట్రా వాటర్ని ఏంటంటే ఇలా గట్టిగా పిండి తీసుకోవాలి. మనం వాటర్ని పిండకుండా పరాటాలు చేసుకుంటే కనుక పరాటాలు అనేవి చాలా మెత్తగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న 2 లేదా 3 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత మనం ముందుగా నీరు లేకుండా తీసి పెట్టుకున్న ముల్లంగి తురుమును అయితే వేసుకోవాలి. నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఇది అడుగంటకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మొత్తం ముల్లంగికి ఈ పసుపు ఉప్పు అన్నీ బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ చపాతీలని మనం చపాతీలు ప్రిపేర్ చేసుకుని 1 గంట ముందే పిండి కలిపి పెట్టుకుంటే చపాతీలు బాగా నాని సాఫ్ట్గా వస్తాయి. మా అమ్మ వాళ్ళు అయితే చపాతీలు ఇలా ముందుగా మనం నానబెట్టి ఉంచుకోవడం వల్ల చపాతీలు తినేటప్పుడు వేడి చేస్తాయి అంటారు కదా, అలా వేడి చేయకుండా ఉంటుంది అని అంటారు. కొద్దిగా చపాతీ ముద్దను తీసుకొని మనకి కావాల్సిన సైజులో ఉండలుగా చుట్టుకోవాలి. ఇలా మొత్తం ఉండలన్నీ చుట్టుకున్న తర్వాత ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా వేలుతో చుట్టూరా మధ్యలో రౌండ్గా వచ్చేలాగా చేసుకోవాలి. ఇందులో మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా ముల్లంగి స్టఫ్ని 1 స్పూన్తో మధ్యలో పెట్టుకొని బయటికి రాకుండా కవర్ చేసుకుంటూ ఒక రౌండ్ బాల్ లాగా అయితే చేసుకోవాలి. ఇలా రౌండ్గా ముద్ద తయారు చేసుకున్న తర్వాత మనం చపాతీ పీట మీద పెట్టి మరీ ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా కొద్దిగా పొడిపిండిని చల్లుకొని చపాతీలని మనం పాముకోవాలి. మరీ ప్రెషర్ ఎక్కువగా ఇచ్చి మనం చేస్తే స్టఫ్ అనేది అంతా బయటకు వచ్చి పీటకి అంటేసుకుంటుంది. కాబట్టి జాగ్రత్తగా చపాతీలని మనం చేసుకోవాలి. ఇప్పుడు మన ముల్లంగి పరాటా రెడీ అయిపోయింది. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అది బాగా హీట్ అయిన తర్వాత ఈ పరాటాని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కాల్చుకున్న తర్వాత రెండవ సైడ్ తిప్పుకోవాలి. ఇప్పుడు 2 వైపులా కూడా కొద్దిగా నూనె కానీ లేదంటే నెయ్యిని కానీ రాసుకొని ఎర్రగా వచ్చేంత వరకు మనం
ఈ పరాటాలను అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన ముల్లంగి పరాటా అనేది రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్గా ఏంటంటే మనం ఏ కర్రీతోనైనా తినొచ్చు, లేదంటే పెరుగులో కొద్దిగా జీరా పౌడర్, మిర్చి పౌడర్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు సెకండ్ టైప్ చపాతీ ఏంటంటే షుగర్ చపాతీ. ఇది చిన్నప్పుడు మా అమ్మ బాగా చేసేది. నాకైతే ఇప్పటికీ కూడా నా ఫేవరెట్ అది. సేమ్ మనం ప్రతి పరాటాకి చపాతీకి ఎలా అయితే స్టఫ్ చేస్తామో అలానే ఇందులో రౌండ్గా చేసి మధ్యలో షుగర్ వేసుకొని రౌండ్ బాల్ లాగా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న దాన్ని చపాతీ పీట మీద కొద్దిగా పిండి వేసి పీటకి అంటుకోకుండా మెల్లగా చపాతీలని పాముకోవాలి. ఇలా చపాతీలు చేసుకొని ఎంతమంది తిన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. అండ్ మీలో ఎంతమందికి ఈ చపాతీలు తెలుసో కూడా షేర్ చేయండి. ఇలా చపాతీలని మనం చేసుకోవాలి. చపాతీలు చేసుకున్న తర్వాత వేడిగా ఉన్న పెనం మీద వేసుకొని రెండు వైపులా కూడా నూనె వేసుకొని కాల్చుకోవాలి. ఇది మనం పంచదార వేసుకున్నాం కాబట్టి పంచదార కొంచెం బయటకు వచ్చి కలర్ అనేది కొంచెం రెడ్గా వస్తుంది. బట్ ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ రెండు చపాతీలు కూడా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసుకోండి. కంపల్సరీ మీ ఫేవరెట్ అయితే అవుతుంది. మీ పిల్లలకు కూడా ఒకసారి ట్రై చేసి తినిపించండి, చాలా బాగుంటుంది. కాకపోతే షుగర్ అనేది అన్హెల్దీ కాబట్టి ఒకటో రెండు అప్పుడప్పుడు తినొచ్చు. చాలామంది చపాతీ వేడిగా ఉన్నప్పుడు షుగర్తో రోల్ చేసుకొని తింటారు కదా, నాకైతే అలవాటు ఉంది. దానికన్నా ఎక్కువగా ఇలా పంచదార చపాతీని చేసుకుంటే నాకు చాలా ఇష్టం. ఇంతేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి.